హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోజీ ప్రో. సో ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ మనం చూసాం. అసాధ్యం అనుకునే టార్గెట్ ని సుసాధ్యం చేసి చూపించారు ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్ లో ఇద్దరు మన యంగ్ ప్లేయర్స్ అశుతోష్ శర్మ అలాగే విప్రస్ నిగమ్ ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ తో కేవలం లక్నోయే కాదు అందరినీ షాక్ గురి చేశారు అని చెప్పాలి. ఈ హీరోలు ఎలా మ్యాచ్ ని తిప్పేశారో, అసలు ఈ థ్రిల్లర్ ఎలా సాగిందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఢిల్లీ. లక్నో మొదట బ్యాటింగ్ చేసి 209 రన్స్ చేసింది. మిచెల్ మార్ష్ 72, నికోలస్ పురాన్ 75 సూపర్ బ్యాటింగ్ చేశారు. అసలు ఒకనొక టైంలో అయితే 260 రన్స్ కూడా చాలా ఈజీ అనిపించే విధంగా బ్యాటింగ్ లో రెచ్చిపోయారు. అసలు వీళ్ళు కొట్టే షాట్స్ కి డీసీ బౌలర్స్ దగ్గర సమాధానం లేని పరిస్థితి. 13 ఓవర్లకే 160 పరుగులు చేసి ఇంకా భారీ టార్గెట్ సెట్ చేయబోతున్నారు అనుకున్న టైంలో ప్రదీప్, కెప్టెన్ అక్షర్ పటేల్ అలాగే మోహిత్ డీసీ తరఫున స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. ఒక్కసారిగా లక్నో బ్యాటింగ్ కి పెద్ద స్పీడ్ బ్రేకర్ వేసేశారు. మార్ష్ అలాగే పురాన్ అవుట్ అయ్యాక ఏ బ్యాట్స్మెన్ కూడా వారిలా ఆడలేకపోయారు. ఇంకా కెప్టెన్ రిషబ్ పంత్ అయితే ఊహించిన విధంగా డకౌట్ అయ్యాడు. మొత్తం మీద 260 అనుకున్న స్కోర్ 207 దగ్గర ఆగిపోయింది. అయితే అది కూడా ఏం తక్కువ స్కోర్ కాదు ఆ పిచ్ మీద. నిజం చెప్పాలంటే మంచి టార్గెట్ నే సెట్ చేసింది లక్నో. డీసీకి గెలవాలంటే 210 రన్స్ కావాలి. కానీ చేజ్ స్టార్ట్ అయ్యాక డీసీకి మైండ్ బ్లాక్ అయింది. 7 పరుగులకే 3 వికెట్లు. జేక్ ఫ్రాసర్, అభిషేక్ పొరాల్, రిజ్వీ చాలా తక్కువ స్కోర్స్కే అవుట్ అయిపోయారు. ఇక సర్లే ఫ్యాఫ్ 2 ఉన్నాడులే అనుకుంటే 18 బంతులు ఆడి 29 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. మొత్తానికి 65 రన్స్కే 5 వికెట్స్ కోల్పోయింది ఢిల్లీ. అందరూ అనుకున్నారు ఇక మ్యాచ్ అయిపోయింది అని. కానీ ఇక్కడే మొదలైంది అసలు కథ. సరే మ్యాచ్ పోతుంది, కనీసం నెట్ రన్ రేట్ అయినా నిలబెట్టుకుంటారా వీళ్ళు అనుకున్న సమయంలో వచ్చారు అశుతోష్ శర్మ అలాగే యంగ్ సెన్సేషన్ విప్రస్ నిగమ్. మొదట ఇన్నింగ్స్ చెక్క పెట్టాలి అని అశుతోష్ శర్మ కొంచెం నిదానంగా ఆడుతున్నా సరే విప్రస్ నిగమ్ మాత్రం ఎక్కడ తగ్గేదేలే అన్న విధంగా బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు. అప్పటిదాకా రెచ్చిపోతున్న లక్నో బౌలర్స్ ని ఒక్కసారిగా సైలెంట్ చేశాడు ఈ కుర్రాడు. ఇక మ్యాచ్ పోతుందిలే అనుకున్న సిచ్యువేషన్ నుంచి మ్యాచ్ పై మళ్ళీ నమ్మకం వచ్చేలా చేశాడు. అయితే అదే ఊపులో ఆడుతూ దిగ్వేష్ సింగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. కేవలం 15 బంతులు ఆడిన విప్రజ్ 39 పరుగులు చేశాడు. అయితే విప్రాజ్ ఇచ్చిన ఊపుని కొనసాగించాడు అశుతోష్ శర్మ. ఒకవైపు వికెట్స్ పడుతున్నా సరే తను ఎక్కడా భయపడలేదు. అప్పటిదాకా బ్యాట్స్మెన్ ని ఇబ్బంది పెట్టిన బౌలర్ రవి బిష్నాయ్ బౌలింగ్ లో సైతం వరుస సిక్స్లతో రెచ్చిపోయాడు. ఇంకా 19వ ఓవర్ ముగిశాక పూర్తిగా ఢిల్లీ వైపు మ్యాచ్ తిరిగిపోయినప్పటికీ లాస్ట్ ఓవర్ 6 బాల్స్ లో 6 రన్స్ కొట్టాలి. 9 వికెట్లు పడ్డాయి. కానీ అవతల బ్యాటింగ్ చేస్తుంది మోహిత్ శర్మ. నాన్ స్ట్రైకర్ లో అశుతోష్ శర్మ, షహబాజ్ అహ్మద్ కి బౌలింగ్ ఇచ్చాడు లక్నో కెప్టెన్ రిషబ్ పంత్. ఎలాగైనా అశుతోష్ ని స్ట్రైక్ లోకి రానివ్వకుండా మోహిత్ శర్మని అవుట్ చేసి మ్యాచ్ గెలవాలి అని ప్రయత్నించి ఒక అద్భుతమైన బౌల్ వేశాడు షహబాజ్. కానీ రిషబ్ పంత్ స్టంపింగ్ ని మిస్ చేసి లక్నో విజయాన్ని కూడా మిస్ చేశాడు. తర్వాత బాల్ సింగిల్ తీశాడు మోహిత్ శర్మ. ఇక మూడో బంతి ఫేస్ చేసిన అశుతోష్ శర్మ సరాసరి బాల్ ని ఢిల్లీ డకౌట్కి సెండ్ చేసి అసలు అసాధ్యం అనుకున్న విజయాన్ని ఢిల్లీకి సుసాధ్యం చేసి పెట్టాడు. గతంలో పంజాబ్ కూడా కొన్ని మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడి గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వాటికి మించిన ఇన్నింగ్స్ తో ఢిల్లీకి మెమరబుల్ విక్టరీ అందించాడు. అసలు మొత్తం మీద ఫస్ట్ థ్రిల్లింగ్ గేమ్ ఆఫ్ 2025 ని మనం చూసామని చెప్పాలి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్, హైలైట్స్ అండ్ ప్రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.